ఫేవరెట్ క్రికెట్ మ్యాచ్ ఏదో చూస్తున్నాం. ఇండియా వర్సెస్ పాకిస్తానో లేకపోతే రీసెంట్‌గా సౌత్ ఆఫ్రికాతో వన్‌డే ఇంటర్నేషనల్ జరిగింది. ఇండియా విన్ అయింది. సో, విన్ అయిన క్రెడిట్ మొత్తం విరాట్ కోహ్లీ ఒక్కడికే ఇస్తామా? అంటే సెంచరీ చేశాడు, టీమ్‌ని గెలిపించాడని చెప్తామా? లేకపోతే టీమ్ ఎఫర్ట్ అంటామా? ఎందుకంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ సెంచరీ చేసినంత మాత్రం మ్యాచ్ ఒకటి నెగ్గదు గదా! టీమ్ ఎఫర్ట్ కూడా ఉంది. అటు సైడ్ సౌత్ ఆఫ్రికా వికెట్స్ తీయాలి. మరి బౌలర్స్ ఎంత కష్టపడ్డారు. సో, అది కూడా ఉండాలి కదా! సో, ఇక్కడేంటంటే టీమ్ ఎఫర్ట్ అండి. టీమ్ ఎఫర్ట్ అందరి టీమ్ అంతా బాగా ఆడితేనే ఒక మ్యాచ్ అనేది నెగ్గుతాం. సేమ్ ఇది చాలా రెగ్యులర్ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక స్టూడెంట్ కూడా లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే టీమ్ ఎఫర్ట్ ఉండాలి. ఆ టీమ్ ఎవరంటే పేరెంట్స్, స్కూల్ అండ్ ఈవినింగ్ ఏదైనా మీకు ట్యూషన్స్ లాంటివి అసిస్టెంట్స్ ఎవరైనా మీరు ప్రొవైడ్ చేస్తే వాళ్ళు. సో, ఈ పేరెంట్స్‌లో మెయిన్ మదరు, ఫాదర్ అని ఎవరు లేరు. ఇద్దరు ఉండాలండి టుగెదర్‌గా. ఈరోజు మీకు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఫాదర్ అండ్ మదర్ టీమ్‌గా ఉండట్లేదు. మీరు టీమ్‌గా లేకపోతే మీ పిల్లలు నష్టపోతారు. ఇంకొకటి ఫాదరు ఒకవేళ స్టూడెంట్‌ని నాన్న ఇలా చేయకు, ఇలా ఉండు, ఇలా చదువుకో అంటే మదర్ వచ్చేసి ప్యాంపరింగ్ చేస్తూ లేదా పెద్దవాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చేసి ప్యాంపరింగ్ చేస్తా ఉంటారు. సో, అది చాలా పెద్ద రాంగ్. అలా చేయడం వల్ల స్టూడెంట్‌కి లేదా మీ కిడ్‌కి మీ మీద వాల్యూ పోతుందనమాట. లేదా మదరు నాన్న చదువుకో అంటే ఫాదర్ వచ్చేసి ఏం కాదులే అని చెప్పేసి అంటా ఉంటారు. అట్లాంటివి దయచేసి చేయొద్దు. మీ పిల్లలకి ఏది మంచో అది టీమ్‌గా మీరిద్దరు చేయాలి. ఇంకొకటి మీరు దయచేసి ఇంట్లో చాలా సమస్యలొస్తాయి. అందరి ఇళ్లలోని ఏదో ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి. దయచేసి మీరు చేయాల్సిందేంటంటే గొడవ మీ పిల్లల ముందు పడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో మీ పిల్లల ముందు గొడవ పడొద్దు. దానివల్ల మీ మీద లేదా ఫాదర్ మీద గాని, మదర్ మీద గాని వాల్యూ పోతుందండి. వాళ్ళు లెక్క చేయని, లెక్కలేని తనానికి వెళ్ళిపోతారు. దయచేసి అట్లాంటివి చేయొద్దు. ఉన్నప్పుడు మీరిద్దరు ఒక టీము. మమ్మీ, డ్యాడీ ఇద్దరు ఊరుకోరు అనే మైండ్ సెట్ వాళ్ళకి రావాలి. అండ్ ఒకళ్ళు కరెక్ట్ చేస్తున్నారు, గైడ్ చేస్తున్నారు. తప్పు నాన్న అని చెప్తున్నప్పుడు ఇంకొకళ్ళు వెనకేసుకు దయచేసి వెనకేసుకు రావద్దు. దీనివల్ల మీ పిల్లలు చాలా నష్టపోతారు.